హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఎంపీడీఓలతో నిర్వహించిన వేసవి నీటి ఎద్దడి నివారణ ఇందిరమ్మ ఇళ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణిలు పాల్గొని సమీక్షించడమైనది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెరుగుతున్న ఎండ తీవ్రతకు గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, చేసిన చలివేంద్రాలలో శుభ్రత పాటించాలని సూచించారు. రానున్న రోజుల్లో ఏప్రిల్ 30 నుంచి మే 31 వరకు వాతావరణ పరిస్థితుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున భూగర్భ జలాలు ఇంకిపోయే సమస్య వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ ఇంజనీర్ అధికారులను ఆదేశించడమైనది. గతంలో నీటి ఎద్దడి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి సమస్య పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలు స్వయంగా గ్రామాలను సందర్శించి ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రభుత్వ నిబంధనల మేరకు నియోజకవర్గాల వారీగా ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను మండల స్థాయి అధికారులు మరొకసారి స్క్రూటీనీ చేయాలని అధికారులను ఆదేశించడమైనది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, డిఆర్ఓ విజయలక్ష్మి, సిఇఓ రామరెడ్డి, ఎస్సీ కరుణాకర్, సంబంధిత ఎంపీడీఓలు, సంబంధిత ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ నాగూర్ల వెంకన్న గారు అండ్ ఇతర సభ్యులు ఎవరైతే ఈ పర్టికులర్ ఫెడరేషన్ ఉంటారో వాళ్ళు, ప్లస్ ఏసీపీస్ నర్సంపేట అండ్ మామూలు, అండ్ స్పెసిఫిక్ గా డీలర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీ అందరికీ. ఇప్పటి వరకు అందరూ ఏదైతే యాక్ట్ లో ఏం చెప్తుంది, తర్వాత ఎలాగా మనం సీడ్ డీలర్షిప్ కానీ లేదా పెస్టిసైడ్ డీలర్షిప్ కానీ లేదా ఫర్టిలైజర్ డీలర్షిప్ లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం విన్నాము. బట్ బేసిక్ థింగ్ ఏంటి అని అంటే, నేను ఆల్రెడీ 1 year అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో హెడ్ ఆఫీస్ లెవెల్లో పనిచేసి వచ్చాను. సో అక్కడ ఎలా థింకింగ్ ఉంటుందో నేను మీ దృష్టికి తీసుకురాదలిచాను ఈ మీటింగ్ ద్వారా. సో దట్ ఏంటంటే మన ప్రాబ్లమ్స్ మనమే క్రియేట్ చేయడానికి గురి కావాల్సింది తిరిగి మనమే. ఎందుకనంటే ఆ ఫేక్ది కానీ లేకపోతే రాంగ్ ప్రోడక్ట్ కానీ రైతు తీసుకెళ్లి ఫీల్డ్ లో అప్లై చేసిన తర్వాత మీరు ఏదైతే బ్యాండ్ పెస్ట్ ఆ వచ్చే రోగం మనకే వస్తుంది. సో మనం అనుకునేది ఎక్కడికో వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగి మనకే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది నాకు ఎందుకు వస్తుంది, నేను ఈ టైంలో ఇంత ప్రాఫిట్ నేను తీసుకోగలిగాను అని మనం ఆలోచిస్తాం సాధారణంగా. ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ అప్రిషియేట్ చేయకుండానే మీకు చాలా మటుకు లైసెన్స్ ఇచ్చేటప్పుడే చాలా కండిషన్స్ ని మనం ఫుల్ఫిల్ చేస్తాం. లేదా బ్యాండ్ ఇన్సెక్టిసైడ్ వెళ్తోంది, లేదా షార్టేజ్ క్రియేట్ అయింది, ఒక ప్రాబ్లం అరైజ్ అయిన తర్వాత వచ్చేది మనకి పోలీస్ డిపార్ట్మెంట్. బట్ ప్రాబ్లం రాకముందు చూసుకోవాల్సిన బాధ్యత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ది. అండ్ స్పెసిఫికల్లీ యాజ్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే ఈ లైసెన్స్ పొందున్నారో మన అగ్రిమెంట్ లో మనం రాసుకొని ఉంటాం, నేను ఈ పర్టికులర్ రూల్ పొజిషన్ ని నేను ఫాలో చేస్తాను అని మనం రాసి సంతకం పెడితేనే మనకి లైసెన్స్ వస్తుంది. అది ఎప్పుడైతే మనం ఫాలో చేయమో ఆటోమేటిక్ గా అది వైలేషన్ కిందకే లెక్క వస్తుంది. సో బెటర్ టు అవాయిడ్ అ సిచ్యువేషన్ దాన్ ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత దీన్ని నేను ఎలా ఎత్తించుకోవాలి అని తిరగడం. మీ అందరికీ తెలుసు ఎంత ప్రాబ్లం అనేది. ఒకసారి రీసెంట్ గా ఒక ఫేక్ సీడ్ ది ఎక్కడో తీసుకున్నారు, ఈవెన్ జల్లీలో అనుకుంటా, మన చెన్నారావుపేట మండల్ జల్లీలో ఒక ఇష్యూ రైజ్ అయింది. ఆయన సీడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. సో అలాంటి పరిస్థితికి మనం ఎందుకు వెళ్ళాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనం పాజిటివ్ గా మనం తీసుకెళ్లగలమో సొసైటీలో, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈ సొసైటీ అనేది మనమే నడిపిస్తాం, ఎవరో నడిపించరు. ఇప్పుడు మనం ఒకళ్ళం కళ్ళు మూసుకున్నాం కదా అని అందరు కళ్ళు మూసుకుంటే సొసైటీలో ఇంకో 100 మంది చూస్తూ ఉంటారు మనల్ని. బట్ మనం మాత్రం అనుకుంటాం మనం ఎవరు చూడట్లేదు, నేను ఎవరిని చూడట్లేదు అని అనుకుంటాం. సో అది వర్కౌట్ అవ్వదు. సో ఇది వన్ సైడ్ ఆఫ్ ది ప్రాబ్లం.